హార్మోజ్ జలసంధిలో చిక్కుకున్నటువంటి ఎల్పీజీ విషయంలో భారత విదేశాంగ విధానం ఏమొచ్చేసి ఇరాన్తో మాట్లాడింది. ఇరాన్ విదేశాంగ విధానం ముఖ్యంగా అబ్బాస్ అరాగ్జీతో మాట్లాడిన తర్వాత జయశంకర్ గారు మాట్లాడారు. అలాగే మన విదేశాంగ విధానం, అలాగే అక్కడ ఎంబీసీ కూడా మాట్లాడడం జరిగింది. కానీ అంతకుముందు జరిగినటువంటి పరిణామం ఏంటి అంటే, ఈ గల్ఫ్ దేశాలన్నీ కూడా ఇరాన్ మా మీద అనవసరంగా దాడి చేస్తుంది, ఏ కారణంగా లేకుండా అకారణంగా దాడి చేస్తుంది కాబట్టి ఇరాన్ ఒకవేళ మా మీద దాడి చేస్తే తగిన చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్య సమితిలో ఒక తీర్మానం పెట్టింది. ఎవరు? గల్ఫ్ దేశాలన్నీ కూడా బహ్రెయిన్ ముందు పెట్టి బహ్రెయిన్ చేత పెట్టించాయి. దీనికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 13 దేశాలు సపోర్ట్ చేశాయి. రష్యా, చైనా రాలేదు, తటస్థంగా లేవు, వ్యతిరేకంగా ఉన్నాయి ఈ తీర్మానానికి. అయితే ఈ యొక్క తీర్మానానికి మిగతా దేశాలన్నీ కూడా సపోర్ట్ చేసాయి. 135 దేశాలు సపోర్ట్ చేస్తే అందులో భారత్ కూడా ఉంది. అందువల్ల ఇరాన్ ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని భారత్ని ఇబ్బంది చేద్దామని ఈ విదేశాంగ విధానం ఏదైతే అడిగిందో ఈ నౌకలు ఆ ఎల్పిజి సిలిండర్ ఉన్నటువంటి నౌకలు పంపించండి అని, దానికి మేము ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పంపించలేము, ముఖ్యంగా ఈ మధ్య జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఆ దృష్ట్యా మేము పంపించలేము, అమెరికా, ఇజ్రాయెల్తో పాటు వాటి యొక్క మిత్ర దేశాలకి దారి ఇవ్వలేము, మమ్మల్ని క్షమించండి అన్న విధంగా ఇరాన్ అయితే స్పందించింది. ఆ తర్వాత నరేంద్ర మోదీ గారు మసూద్ పెజిష్కియాన్తో మాట్లాడడం, అలాగే అబ్బాస్ అరాగ్జీతో మాట్లాడడం, మిగతా వారితో మాట్లాడడంతో, అంటే మస్తబాతో కూడా మాట్లాడారంట. సో ఆయన మాట్లాడిన తర్వాత ఈ 2 నౌకల్ని విడుదల చేయడానికి ఇరాన్ అయితే కష్టంగానే ఒప్పుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ ఇరాన్ ఏం చెప్తుంది, మాకు మీరు వ్యతిరేకంగా ఓటేశారు అని. భారత్ ఏం చెప్తుందంటే గల్ఫ్ దేశాల మీద ఇరాన్ చేస్తున్నటువంటి దాడులకే మేము వ్యతిరేకంగా ఓటేశాం, కానీ ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్నటువంటి యుద్ధానికి మేము సపోర్ట్ చేయలేదు, వాళ్ళ మీద మీరు చేస్తున్నటువంటి దాడిని కూడా మేము ఖండించలేదు, మీ యొక్క దాన్ని కూడా మేము ఎక్కడ వ్యతిరేకించలేదు. మీరు గల్ఫ్ దేశాలు అంటే మీ దేశాలే, మీ దేశాల మీద జరుగుతున్నటువంటి మీ దాడిని మేము వ్యతిరేకించామే తప్ప ఎక్కడా కూడా ఇజ్రాయెల్, అమెరికా విషయంలో మేము కలగ చేసుకోలేదు, మేము తటస్థంగానే ఉన్నాము అన్న విధంగా మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా అంతర్జాతీయ సమాజంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారత్ ఏ కష్టాలను ఎదుర్కొని ముందుకు వస్తుందో, ఏ కష్టాలను ఎదుర్కొని ముందుకు వెళ్తుందో మీకు అన్నీ తెలుసు. మేము తటస్థంగా ఉండాల్సినప్పుడు తటస్థంగా ఉన్నాం, సపోర్ట్ చేయాల్సి వచ్చినప్పుడు సపోర్ట్ చేశాం. దశాబ్దాలుగా మీకు మాకు ఉన్నటువంటి సంబంధాల దృష్ట్యా భారతదేశం అంటే మీకేంటో తెలుసు కాబట్టి మీకు సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదంటూ లౌక్యంగా మాట్లాడుతూ మొత్తానికైతే ఆ నౌకలు అయితే తీసుకొని రావాల్సి వచ్చింది. వాస్తవానికి చాలామంది ఇరాన్కి వ్యతిరేకంగా ఓటేసింది అంటున్నారు భారతదేశం, కానీ అది గల్ఫ్ దేశాలకి సపోర్ట్గా ఇరాన్ని ఖండించే విధంగా మాట్లాడారు. అంతేగాని ఇజ్రాయెల్, అమెరికా మీద జరుగుతున్నటువంటి దాడులకి ఇరాన్ని ఎక్కడ భారత్ వ్యతిరేకించలేదు. ఇది ఆలోచించాలి.